అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో హెల్దీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇది మీరు ఒక్కటి తిన్నారంటే ఒకటితో ఆగరండి. 2, 3 లటక్కున లాగిచ్చేస్తారు. చూస్తున్నారా ఎంత జ్యూసీగా ఉందో. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. దీనికి ఎలాంటి కొలత గిన్నె కూడా అవసరం లేదండి. కరెక్ట్‌గా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకి పంచదారను వేసుకోవాలండి. పంచదార తీసుకున్న కప్పుతోని 3/4 కప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. మెజరింగ్ కప్పు లేకపోయినా పర్వాలేదండి. అన్నీ కూడా ఒకే కప్‌తో మెజర్ చేసి తీసుకోవచ్చు. బట్ కొలత అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే మనకి చక్కగా కుదురుతుందండి స్వీట్. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని పంచదార మొత్తం ఈ విధంగా కరగనివ్వాలండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొన్ని టిప్స్‌తో ఈ స్వీట్‌ని సాఫ్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నా దగ్గర ఉందనేసి కాస్త కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. ఇది కాస్త కలర్ కోసమని వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2, 3 పొంగులు రానివ్వాలండి. మనకి ఎలాంటి పాకము అవసరం లేదండి. కరెక్ట్‌గా నేను చెప్పిన కొలతలతో తీసుకొని ఇక్కడ నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ నేను పంచదార కరిగిన 4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఎలాంటి పాకము అవసరం లేదు. ఈ విధంగా జిగురుగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒకసారి కలిపేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పిండిని కలుపుకోవడానికి ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. అదే కప్పుతో ఇంకొక కప్పు వరకి ఇక్కడ నేను మైదా పిండి వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండినే వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకి మిల్క్ పౌడర్ని వేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ వల్ల స్వీట్‌కి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఓ చిటికెడు వంట సోడా, అలాగే ఓ చిటికెడు సాల్ట్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను వంట సోడాని చేతితో వేసుకున్నానండి. ఈ వంట సోడా వేసే క్లిప్పు బ్లర్ అయిపోయిందండి. 1/2 టీ స్పూన్ వరకి వంట సోడా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వంట సోడా అలాగే సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోవాలండి. ఇందులోకి ఈ నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే జ్యూసీగా వస్తుంది కూడా. కప్పుకి 1 టేబుల్ స్పూన్ వరకి వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల వరకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యి కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. పిండిని చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా గడ్డ కట్టి విరిస్తే ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పిండి తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకి నీళ్ళని తీసుకోవాలండి. నీళ్ళని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్నిగా వేసుకుంటూ పిండిని చేతి వేళ్ళతో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి జ్యూస్ అనేది చక్కగా వస్తుంది. వన్స్ ఇలా పిండి మొత్తం ఒకసారి చేతి వేళ్ళతో మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగతా నీళ్ళని కూడా కొన్నిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఇక్కడ నాకు 2 కప్పుల పిండికి 3/4 కప్పు వరకు నీళ్లు కరెక్ట్‌గా సరిపోయాయండి. మీరు పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి నీళ్ళని వేసుకోవాలండి. పిండిని మొత్తం ఒకసారి చేతి వేళ్ళతో మెదుపుకున్న తర్వాత ఇప్పుడు అరచేతికి కూడా తగులుతూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం అంతా కూడా క్లియర్‌గా చెప్పాలి అనేసి కాస్త వీడియో లెంత్ ఎక్కువ పెట్టేశానండి. మీరు కావాలి అనుకుంటే స్పీడ్‌లో పెట్టేసి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండిని మొత్తం కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇంత సాఫ్ట్‌గా పిండిని కలుపుకోవాలండి. పూరీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా కాస్త మెత్తగా ఉండాలండి. ఇప్పుడు దీనిపైన కాస్త నెయ్యి వేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన ఏదైనా కాటన్ క్లాత్‌ని కానీ ఏదైనా గిన్నెని కానీ పెట్టేసి 10 నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలండి. ఇక్కడ నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి చూసారా, ముందు మనం కలిపిన దానికంటే ఇంకాస్త సాఫ్ట్‌గా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని 2, 3 ఉండలుగా సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ఉండని తీసుకొని ఫ్లోర్ పైన కాస్త నెయ్యిని కానీ ఆయిల్‌ని కానీ వేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మనం చపాతీని ఏ విధంగా రౌండ్‌గా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలండి. మరి చపాతీలా పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలా రోల్ చేసుకోవాలండి.
ఈలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌లో చాలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మందంలో పిండిని రుద్దుకోవాలండి. ఇప్పుడు ఏదైనా అంచు పదునుగా ఉండే గ్లాసుని కానీ, ఇలా ఏదైనా టిఫిన్ బాక్స్ మూతను కానీ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మీరు వీటిని కావాలి అనుకుంటే స్క్వేర్ షేప్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రౌండ్ షేప్‌లో ప్రిపేర్ చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బావుంటుందండి. అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంచుల వెంపటి ఎక్స్ట్రాగా పిండి ఉంది కదండీ! దాన్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ మందంగా అవసరం లేదు. అలాగని మరీ పలుచగా కూడా అవసరం లేదు. ఈ మందంలో చేశారంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. ఇప్పుడు మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ మీడియం హీట్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఈ విధంగా 2, 3గా వేసేసుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా 2, 3 వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వన్స్ వీటిని వేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి సరిగ్గా ఫ్రై అవ్వవండి. లోపల పిండి పిండిలాగా అలాగే ఉండిపోతాయన్నమాట. కాబట్టి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కలర్‌లోకి వస్తే సరిపోతుందండి. చూస్తున్నారా ఎంత చక్కటి కలర్ వచ్చాయో? మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఈ కలర్‌లో ఉన్నప్పుడే పక్కకు తీసేసుకోవాలండి. లేదంటే మనం పక్కకు తీసిన తర్వాత ఇంకాస్త కలర్ మారిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! షుగర్ సిరప్‌లోకి వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అండి. షుగర్ సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోకుండా కాస్త గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలండి. అప్పుడే మనకి ఇవి చక్కగా పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్‌గా వస్తాయండి. మరీ చల్లగా ఉన్నాయంటే ఇవి పాకాన్ని అస్సలు పీల్చుకోలేవండి. డ్రైగా ఉండిపోతాయన్నమాట. ఒకవేళ షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోయి ఉంటే 2 నిమిషాల పాటు వేడి చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను అన్నిటిని కూడా ఫ్రై చేసి వేసుకున్నాను చూడండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఓ 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచేసుకొని వీటిని రెండో వైపుకి తిప్పుకొని మరో 10 నిమిషాల పాటు ఉంచేసుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత ప్లేట్‌లోకి వేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది మీకు దీని టెక్స్చర్ ఎంత చక్కగా వచ్చిందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. అంత బావుంటుందండి ఈ స్వీట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే చిన్న లైక్ నాకు చాలా వీడియోలు చేయాలని చెప్పేసి మోటివేషన్‌గా ఉంటుందండి. అలాగే ఈ వీడియోకి హైప్ చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ నాకు చాలా ఆనందాన్నిస్తుందండి. చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.